ఓం శ్రీ రమణాయ. మనము ఎన్ బాలరామరెడ్డి గారు భగవాన్ స్మృతుల గురించి చూస్తున్నాము. మూడవసారి ఆశ్రమ సందర్శనము. మరొక సంవత్సరమైన పిదప నేను అరవింద్ ఆశ్రమాన్ని వీడి మా గ్రామంలో 2 నెలలు ఉండాల్సి వచ్చింది. ఆ 2 నెలలు పూర్తయిన పిమ్మట శ్రీరమణాశ్రమానికి వెళ్ళి అక్కడ 7 వారాలు ఉండవలెనని నేను నిర్ణయించుకున్నాను. 1936 జూన్లో నేను మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. నాకు యోగిరామయ్య గారి కుటీరము ప్రక్కనే ఉన్న కుటీరాన్ని బస్ చేయడానికి ఇచ్చారు. ఇది ఆశ్రమానికి పడమర ప్రక్కన పల్లాకొత్తు దగ్గరలో ఉంది. అది నా పేరే కలిగినట్టి యోగి గారి శిష్యుంచే నిర్మించబడి ఉంది. యోగిరామయ్య గారి కుటీరాన్ని నిర్మించింది కూడా ఆ బలరామరెడ్డి గారే. ఒకనాటి మధ్యాహ్నం వేళ సుమారు 2:30 గంటలకి నేను ఆశ్రమము ఉత్తరం వైపున ఉన్న గేటు నుండి కొండపైకి షికారుకు వెళ్ళాను. ఆ గిరి యొక్క రాజసమును, ఆ గిరి శిఖరాన్ని పరికించిన పిమ్మట నాలో ఆ కొండపైకి ఎక్కవలననే కోరిక ఉదయించింది. నేనేమో ఆశ్రమానికి క్రొత్త, అందువలన అది ఎంతటి సాహస కృత్యమో, ప్రత్యేకించి నేను ఉన్న చోట నుండి ఆ వైపు నుండి గిరిపైకి ఎక్కడం ఎంత కఠినమైన పనియో నాకు తెలియలేదు. నేను కొండపైకి ఎక్కడం ప్రారంభించాను. నేను దాదాపు సగం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది స్త్రీలు తమ తలలపైన కట్టెల మోపులతో నాకు ఎదురయ్యి ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించారు. నేను కొండపైకి వెళ్ళదలుచుకున్నట్లు వారికి చెప్పగానే వాళ్ళు కొండపై భాగపు వాలులో గాలి చాలా బలంగా వీస్తోంది. ఆ గాలికి నీవు నిలదొక్కుకోలేక పడిపోయి చనిపోవడమో, తీవ్రంగా గాయపడ్డమో జరుగుతుంది. గిరికి అటుప్రక్కకు ఎవ్వరూ వెళ్ళరు కనుక నిన్ను చూసేవారు కానీ కాపాడేవారు కానీ ఎవరూ ఉండరు అని హెచ్చరించి నన్ను ఆపడానికి తమ సాయశక్తిలా ప్రయత్నించారు. వారు అంత నిజాయితీతో నన్ను హెచ్చరించినప్పటికీ నేను వారి మాటలను లక్ష్య పెట్టలేదు. అప్పటికి నేను ఇంకా యువకుడినే కనుక నేను బలమైన వాడిని అని భావిస్తూ, పైగా అప్పటికే సగం దూరం వచ్చాను కనుక నేను ముందుకే సాగాలని అనుకున్నాను. వాళ్ళు అది ఎంత ప్రమాదకరమైందో విడమర్చి చెప్పినా నేను తిరగడానికి ఇష్టపడలేదు. ఆ స్త్రీ వెళ్ళిపోయిన పిదప నేను ముందుకి వెళ్ళసాగాను. నేను ఎంతో దూరం వెళ్ళకముందే కొండవాలు తగ్గి నిటారుగా ఉంది. అందువల్ల నా వేగం తగ్గినప్పటికీ నేను ఏమాత్రమూ నిరుత్సాహపడలేదు. అలా వెళ్తూ ఉండగా ఒకచోట కొండపైన ఒక సన్నెన్ రాయి ముందుకు పొడుచుకొని వచ్చినట్లుగా ఉంది. ఆ రాతిని పట్టుకొని పైకి ఎగబ్రాకి అచ్చట కూర్చొని కిందకు చూడగా నేను నిలబెడితే నా బ్యాలెన్స్ను కోల్పోతానని అనిపించింది. అంటే నేనున్న చోటు నుండి ఇంకా పైకి ఎక్కలేను అని అనిపించింది. క్రిందకు చూస్తే 1000 అడుగులకు పైగా ప్రమాదకరంగా నిటారుగా ఉన్న కొండచర్య, పైకి చూస్తే ఎక్కడానికి అసాధ్యమైన నిట్ట నిలువుగా ఉన్న అతిపెద్ద కొండరాయి. అప్పుడు నేను గుర్తించిన, నాకు దిగులు కలిగించిన విషయం ఏంటంటే నేనున్నటి స్థితిలో ఆ చోట నిల్చోవడము కష్టమే. అలాగని ఆ నిటారుగా ఉండి ఉపరితలం పైన పొడుచుకొని వచ్చిన ఆ సన్నని రాయి పైన కూర్చుని ఉన్న నాకు ఆ అపాయకరమైన స్థితి నుండి నెమ్మదిగా క్రిందకు దిగి రావాలన్నా అది సాధ్యపడే విషయంలా కనిపించలేదు. ఒకవేళ అలా దిగడానికి ప్రయత్నిస్తే తల క్రిందకు దొల్లిపోయి మరణించడమే జరుగుతుంది. ఇవన్నీ చాలదన్నట్లు నేను ఏ రాతిపైన కూర్చునున్నానో అక్కడ నేను వేసుకొని ఉన్న చెప్పుల వలన నా కాళ్ళు పట్టు తప్పుతాయేమోని అనిపించి మరింత ఆందోళన కలిగింది. నా ప్రాణాలను కాపాడుకోవడానికి నేను ప్రాకులాడుతూ ఉన్నాను. నేను జాగ్రత్తగా నా చెప్పులను క్రిందకు జారవిడిచాను. నా మోకాళ్లను నా ఛాతికి ఆనించుకొని, నా పాదాలను నా పిరుతులకు ఆనించి ప్రాణాలు ఉగ్గబట్టుకొని అలాగే కూర్చునున్నాను. ఇంకా ఆ విషమ పరీక్ష నుండి ప్రాణాలతో బయటపడ్డము అసంభవము అనిపించింది. నేను కళ్ళు మూసుకొని శ్రీ భగవాన్ను, అరవింద్ ఆశ్రమంలోని మాతను తలుచుకొనసాగాను. ఈ విషాదకరమైన స్థితిలో నేను సుమారు 10 నిమిషాల పాటు ఉండిపోయాను. నేను కళ్ళు మూసుకునే ఉన్నా. అనుకోకుండా నా తల ఎడమ పక్కకు తిరగడం జరిగింది. కళ్ళు తెరిచి చూసి నాకు ప్రక్కనే ఉన్న రాళ్ల మధ్యలో ఉన్న గట్టి పొదలు కనిపించాయి. ఆ చెట్ల పొదలను పట్టుకొని నిలబడవచ్చునేమో అని నాకు అనిపించింది. ఆశ్చర్యకరంగా నేను పెద్దగా కష్టపడకుండానే వాటి సాయంతో లేచి నిలబడసాగాను. నేను ఆ రాతి పైన ఆ పొదలను పట్టుకొని నిలిచి చూడగా నేను శిఖరాగ్రానికి చేరువలో ఉన్నట్లు తెలిసింది. నేను ఎలాగో శిఖరాగ్రానికి చేరుకున్నాను. హమ్మయ్య అని గాలి పీల్చుకున్నాను. నేను పైకి వెళ్ళి చుట్టూ పరికించి చూసి జనులు తరచుగా ఉపయోగించబడుతున్న మార్గం గుండా క్రిందకు దిగడం ప్రారంభించాను. నేను పెద్దగా కష్టపడకుండానే మెయిన్ రోడ్డుకి చేరుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చాను. అప్పుడే సాయంత్రం భోజనం వడ్డించబడుతుంది. నేను నా సాహసాన్ని గురించి ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా అందరితో పాటు కూర్చుని భోజనం ముగించాను. ఈ సంఘటన భగవంతుని పట్ల నా విశ్వాసాన్ని మరింత పెంచింది.
ఇది భక్తి విశ్వాసాలతో కూడిన నా జీవితంలో మరిచిపోలేని మైలురాయిగా అనిపించింది. ఈసారి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆశ్రమ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, అతిథులకు భోజన వసతి సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేయబడుతున్నాయి అనే విషయాలను జాగ్రత్తగా పరిశీలించాను. ఆశ్రమంలో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం గురించి బాగా ఆలోచించాను. ఉన్నతమైన, గౌరవప్రదమైన, అనుగ్రహపూరితమైన మహర్షి సన్నిధి యొక్క శక్తికి నేను లోబడకుండా ఉండలేకపోయాను. ఒకవేళ అటువంటి నిర్ణయం నేను తీసుకుంటే తర్వాత నేను పశ్చాత్తాపపడవలసి ఉంటుందేమో అనే సందేహము. మహర్షి యొక్క ఆధ్యాత్మిక శక్తిని గురించి నేను యోచించినప్పుడు అంత పట్టించుకోవాల్సింది కాదని అనిపించింది. ఒకవేళ అది పెద్ద పొరపాటు అని తర్వాత అనిపించినప్పటికీ ఇప్పుడు నేను ఈ అవకాశాన్ని జారవిడ్చుకోలేను. నా స్థానము ఇక్కడే, మహర్షి వద్దనే అనే నిశ్చయానికి నేను వచ్చాను. అందువలన నేను అరవిందాశ్రమానికి వెళ్ళి మాతా అరవిందుల దీవెనలు పొంది అచటి నా వ్యవహారాలను చక్కబెట్టుకొని వీలున్నంత త్వరలో శ్రీరమణాశ్రమానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. సర్వం శ్రీరమణ చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.